ఎరువుల లభ్యత సరఫరాపైన సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్న ముఖ్యమంత్రి యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సీఎం సూచించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసిన సీఎం ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంత మేర ఎరువుల సరఫరా జరుగుతుందో సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలన్నారు చంద్రబాబు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్న చంద్రబాబు ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎరువుల సరఫరాకి అదేవిధంగా లభ్యతకు సంబంధించి కూడా ముఖ్యంగా యూరియాకు సంబంధించి ఆయన ఈరోజు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా సిఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత ఎంత ఉంది, సరఫరా వివరాలు అడిగారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బ్లాక్ మార్కెట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. రైతులు కూడా కొంత బారులు తీరి యూరియా కోసం నిలబడుతున్న సమాచారం ముఖ్యమంత్రికి వచ్చిన నేపథ్యంలో ఆయన అలర్ట్ అయ్యారు. విజిలెన్స్ తనిఖీలు కూడా ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. యూరియా, ఎరువులు స్టాక్ చెకింగ్ పెట్టాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అవసరాలకు మాత్రమే యూరియా వాడాలి, వేరే అవసరాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా వెళ్ళడానికి వీల్లేదని ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎరువుల ధరలు బ్లాక్ మార్కెటింగ్ చేసి పెంచి అమ్మినా కూడా, ధర పెంచి అమ్మినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు. మార్క్ ఫెడ్ ద్వారానే ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన గట్టిగా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రైవేట్ డీలర్లకు ఎరువులు కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే, అంటే ప్రభుత్వం ద్వారానే ఇది సరఫరా అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూరియా విషయంలో ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు, అధికారులదే ఈ బాధ్యత అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా దీనిపై అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత రానివ్వకుండా, బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కూడా ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంప్లైంట్స్ వస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరికలు అయితే ముఖ్యమంత్రి జారీ చేశారు. రైట్ రవిచంద్.